నా ముందు ఈ స్పీకర్ ఉంది. A speaker in front of me. కానీ కరెంట్ లేకపోతే నేను మాట్లాడే ప్రయోజనం ఏంటి? Without current, what is the fun of speaking in front of it? కాబట్టి కరెంట్ పాజిటివ్. Current is positive. ఇది నెగటివ్. And this mic is ఈ negative. నెగటివ్ పాజిటివ్ ఉంటేనే పనికి వస్తుంది కానీ లేకపోతే పనికి రాదు. Negative is useful only in combination with the అది positive. దేహం అనేటువంటిది ఒక నెగటివ్. Body is a negative. మైండ్ అనేది ఒక నెగటివ్. Mind is negative. బుద్ధి అనేది ఒక నెగటివ్. Intellect is negative. కేవలము దేహం అనేది ఒక నెగటివ్. Body is negative. అంత నెగటివ్ తో నువ్వు పని చేస్తున్నావు. Everything is full of నీ negative. వాంఛలన్నీ నెగటివ్ తోనే ముంచుతున్నావు. All your desires are negative. కాదు కాదు. దీంట్లో కాన్షియన్స్ అనేటువంటి ఒక పాజిటివ్ ని మీరు ప్రధానంగా. But there is conscience positive which you have to go by the ఆ principle. కాన్షియన్స్ అనేటువంటిది ఏమిటో మీకే అర్థం కావటం లేదు. You don't know what conscience ప్రతి is. మానవుని ఎందుకు కూడా ఉన్నది ఒకే కాన్షియన్స్. In fact, same conscience is uniform ఆ in ఒకే everyone. కాన్షియన్స్ ఈ దేహంలోని అనేక బల్బులు ఎందుకు కూడా The ప్రవేశించింది. same conscience is present in every body which is a bulb. కనుకనే ఆల్ ఆర్ వన్. All are one. బి అలైక్ టు ఎవరీవన్. Be alike to everyone. ఎవరిని మనం ద్వేషించకూడదు. Don't hate anybody. ఎవరిని మనం హింసించకూడదు. Don't harm anybody. ఎవరిని నొప్పించకూడదు. Don't hurt anybody. నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగురాడే ధన్యుడు ధన్యుడు ధన్యుడు. You should not hurt anybody. You should not get hurt in turn. And you should ఈ be peaceful. పవిత్రమైనటువంటి సాధనలు మీరు నేర్చుకోండి. That is sacred practice you should undertake. నిజమైన సాధన ఏమిటంటే జపం చేయటం కాదు, ధ్యానం చేయటం కాదు, ఏ పని చేసినా దైవ సేవగానే భావించండి. True spiritual practice does not mean meditation or chanting, repeating God's Every name. work is God work. Every work is God's work. Everywhere is God where. Everywhere God is there. కనుక God is there. God is there everywhere. ఎక్కడ చూసినా ఉన్నాడు. Everywhere దీనిని God is there. పురస్కరించుకొని సర్వతః పాణిపాదం తత్సర్వతోచ్ఛే శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా ఉత్తిష్టతి. God's feet, God's hands, God's eyes, God's ears are spread all over, everywhere. ఎవరికి తెలియకుండా నేను ఈ పని చేస్తున్నాను అనుకుంటావు. కాదు కాదు, గాడ్ చూస్తూనే ఉన్నాడు. You think that you are doing secretly, but God sees you. కానీ ఆ గాడ్ ఎక్కడున్నాడు? Where is God? నీ కన్నులో చూపు ఎట్ట ఉందో అట్టనే ఉంటున్నాడు నీలో. Just as there is vision in your eye, there lies God. నీ నాలుక నుంచి ఎట్టి పదములు ఉచ్చరిస్తున్నావో అక్కడే ఉంటున్నది గాడ్. Just as you talk with your tongue, there is God. కన్నుల్లోని వెలుగు ఏ విధంగా నీకు ప్రపంచిస్తుందో అట్టనే దైవం కూడా నీలో ఆవిర్భవిస్తున్నాడు. Just as there is vision in your eye, you find God in you. కనుక మన చూపు ఏ విధంగా వస్తుండాలి? How do you develop the eyesight? ఈ చూపుకి ఎవరి ఆధారం? Who is the cause for this vision? గాడే. God. కనుకనే సర్వమునకు గాడే. Everything is God's. కదలదు నీరు సంకల్పము లేనిది. Without your will, nothing can move. గడ్డిపోజయును. Even grass. కారణ అకారణ. With reason or విధి without విరేప reason. పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున అది ఎరుంగరు మది గలంగరు ముదిమిజందరు భువిని కొందరు వివేకమును వర్తించదని కడు వెర్రవీగదరు కానీ కడపటికి ఏమి చెందులో ఎరుగులేరు. ఏమేమో చేస్తున్నామని అహంకారపడుతుంటారు. You are egoistic because you do that and this. ఎన్నెన్నో చేస్తున్నానని గర్వపడుతుంటారు. You are so egoistic, feel proud that you do దీనికి many. అవకాశమే లేదు. No scope for అన్ని pride. తానే చేయిస్తున్నాడు. It's God who does. తానే తాను అనుభవిస్తున్నాడు. He experiences. తానే ఆనందిస్తున్నాడు. He is ఈ blissful. చక్కని భావాన్ని మీరు పెట్టుకోండి. You should have that good sacred idea. నీకేదైనా దుఃఖం వచ్చింది, You are miserable. ఈ దుఃఖం నాది కాదు, And this misery is ఈ not mine. దేవుడు చేసేటువంటి యాక్షన్. It's God's action. దిస్ ఈస్ గుడ్ ఫర్ మీ. This is good for me. ఏది జరిగినా, కష్టం జరిగినా, నష్టం జరిగినా, లాస్ జరిగినా, ప్రాఫిట్ జరిగినా, ఇది ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ మీ. Whatever may happen, profit or loss, good or bad, Everything is everything is good good for for you. me. That should be spirit. ఆ సత్యాన్ని నీవు గుర్తించుకున్నప్పుడు అంతా నీకు గుడ్డే అవుతుంది. When once you understand this truth that everything for good for me, everything is bound to be good. ఒక మనిషికి రోగం వచ్చింది, A man is suffering. ఒక జ్వరం వచ్చింది, హై టెంపరేచర్. He has high temperature. వాడు టెంపరేచర్ వచ్చిందని క్వినైన్ మిక్చర్ ఇచ్చాడు డాక్టర్. Doctor has given him the quinine mixture. ఈ క్వినైన్ మిక్చర్ చాలా బిట్టర్గా ఉంటుంది, చేదుగా ఉంటుంది. Quinine mixture is bitter to taste. కానీ క్వినైన్ మిక్చర్ తాగినప్పుడే ఈ వచ్చినటువంటి జ్వరం రిమూవ్ అవుతుంది. When once the patient accepts the bitter quinine mixture, he'll be ఈ relieved of the చేదు suffering. క్వినైన్ మిక్చర్ నేను తాగనకపోతే నీ జ్వరం అక్కడే ఉంటుంటుంది. If you are not prepared to take up that bitter quinine mixture, అదే విధంగా you కష్టం continue కూడా to suffer. ఏదో నీ రోగ నివారణ కోసమనే కష్టం వచ్చింది. And this difficulty has come only to as a దుఃఖములు curative కూడా నీ measure, రోగ నివారణ కోసమే వచ్చింది. as a cure of your disease. భగవంతుడు ఏది కూడా కారణం లేని కార్యం చేయడు. God will not act without any reason. ప్రతి కారణానికి కూడా ఒక కార్యం ఉంటుండాలి. In fact, there is ప్రతి కార్యానికి కూడా ఒక కారణం ఉంటుండాలి. it's all a relationship ఆ between cause కారణ and effect. కార్య సంబంధమైనటువంటి ఒక విషయాన్ని గుర్తించుకోలేక మానవుడు దేవుడు నాకు కష్టాలు ఇస్తున్నాడు, దేవుడు నాకు బాధలు పెడుతున్నాడు అని అనుకుంటాం. అది చాలా పొరపాటు. దేవుడు పెట్టేది ఒక్కటే లేదు. Man does not understand the relationship between the cause and effect. On the other hand, he goes on blaming God. God is putting me this suffering. No. పడేది తానే,
అనుభవించేది తానే. In fact, he does and he has to ఈ experience. సత్యాన్ని మీరు గుర్తించాలి. Know this truth. ఎవరో నన్ను తిట్టినారు అనుకుంటున్నావు, You say someone accused you. అప్పుడు నీవు బాధపడతావు. You feel so sad? బాధపడకూడదు. Don't never feel sad. తిట్టిన వాళ్ళు ఎవరున్నారు? Who is there in the accuser? తిట్టిన వాళ్ళు ఎవరున్నారు? Who is the one who is accused? ఇద్దరిలోనే ఉన్నది ఒకే ఆత్మనే. The same Atma is present కాబట్టి in both. తను తాను తిట్టుకున్నాడు. So it amounts to reprimanding, scolding one's own self. చూచారా, ఈ సమత్వాన్ని మనం వహించాలి. This equanimity we should develop. ఇట్టి పవిత్రమైనటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి. We should develop the sacred feelings that way. ఇట్టి అనిత్యము అశాస్త్రమైనటువంటి ఈ నీటి విడుదల కోసం This ephemeral, transient water bubble, the body, మనం సరి అయినటువంటి నడతను నడచాలి. we should conduct lead a rightful life. ఒకరు నిన్ను వచ్చి కొట్టినాడు, Someone has beaten you. వాడు నన్ను కొట్టినాడని వాడిని తిరిగి నీవు కొట్టడానికి ప్రయత్నం చేయొద్దు. Because you are beaten, you want to beat him again. కొట్టిన దాంట్లో ఎవరున్నారు? Who is there? కొట్టింపబడినటువంటి దేహములు ఎవరున్నారు? In fact, the one రెండు who is దేహములు ఉన్న beaten. ఆత్మనే ఒక్కటే. The one who beat you, the one who is beaten, same Atmic principle is కాబట్టి present భగవంతుడు both. తను తానే కొట్టుకున్నాడు. As so God has beaten himself, ఈ that's all. భగవంతుడే సర్వ విధమైనటువంటి మౌన యాక్ట్ చేస్తుంటాడు. It is all the mono action of God. కొట్టేది తానే, కొట్టించుకునేది తానే. He beats and he gets beaten in ఈ turn. సత్యాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. Understand this truth. ఎవరిని మనం దూషించకూడదు, We should not hate anybody. ఎవరిని మనం హింసించకూడదు, We should not harm anybody. ఎవరిని మనం ద్వేషించకూడదు. We should not hate anyone. అందరినీ ప్రేమించండి. We should love all. समस्त लोक